అమ్మ ఉమ్, చాలా మంది లంకెబెందులు ఉన్నాయని ధన పిచాచి అది ఉమ్. బలి కోరుతుందని అది రాత్రుల్లో గజ్జల శబ్దం చేస్తుందని లంకెబెందులు ఆడికిడికే కదులుతున్నాయని అంటున్నారమ్మా. ఇది నిజమేనా? మీకు తంత్రశాస్త్రాన్ని తీసుకున్నట్లయితే భూమి లోపల ఉన్న నిధులు, ఐరన్, ఇలాంటి నిక్షేపాలు, వీటికి అధిదేవత ఎవరు? భద్రకాళి. ఓకే. అవునా? అంటే భూమి లోపల మీకు ఐరన్ తీస్తా ఉంటారు కొంతమంది, గ్రానైట్ తీస్తా ఉంటారు, అవును. మళ్ళీ అవి ఇవి అది ఏవో చేస్తూ ఉంటారు. ఉమ్, భూమి లోపల నిధి నిక్షేపాలకు అన్నిటికీ అధిదేవత భద్రకాళి. ఓకే. ఆమెని పాతాళ భైరవి అంటారు. ఓకే. పాతాళ భైరవి అంటే ఎవరు? భద్రకాళి. ఓకే. పూర్వం మహిరావణుడు అనేటటువంటి రాక్షసుడు ఉండేవాడు, రావణాసురుడికి ఉమ్, తమ్ముడు అన్నమాట. ఉమ్, రావణాసురుడేమో ఈశ్వరుడికి పూజ చేస్తే, ఉమ్, మహిరావణుడేమో కాళికాదేవికి పూజలు చేసేవాడు. ఓకే. అమ్మవారు దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్న సమయంలో పడి దూకేస్తే స్వామివారు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో అమ్మవారి శరీరాన్ని ఖండితాలు చేసినప్పుడు ఒక ఖండితం అనేది అమ్మవారి బాడీ పార్ట్ దొరుకుతుందన్నమాట రావణాసురుడికి. ఉమ్, భద్రకాళి అంటాం ఆమెని. ఉమ్, ఆమెను తీసుకెళ్లి పాతాళంలో పెట్టేసుకుంటాడు ఆ పార్ట్. ఓకే. దాంతో బాగా సాధనలు చేసి శక్తి పొందుతాడు. ఉమ్, రామరావణ యుద్ధం జరిగేటప్పుడు రాముణ్ణి రావణాసురుని అపహరించుకొని వెళ్ళిపోతాడు అన్నమాట. అవును. బలిచ్చేద్దాం భద్రకాళి అని. ఉమ్, అలాగా భద్రకాళి నుంచి స్వామివారు రక్షిస్తారనుకోండి, ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి వెళ్ళి మళ్ళీ ఆ మాయనన్ని క్లియర్ చేసి స్వామివారిని తీసుకొని మళ్ళీ వచ్చేస్తారు. ఓకే. ఇది తాంత్రిక గ్రంథాల్లో ఉంది. ఉమ్, మరి రామాయణంలో ఇచ్చారో లేదో నాకు అంత ఐడియా లేదు, కానీ ఉమ్, తాంత్రిక గ్రంథాల్లో ఉంది ఈ స్టోరీ. ఉమ్, తర్వాత అలాగా అమ్మవారిని పాతాళ భైరవి అంటారు. అంటే ఆ పాతాళంలో నుంచి మళ్ళీ పంచముఖ ఆంజనేయ స్వామి వెళ్ళి భద్రకాళిని మళ్ళీ భూమి మీదకి తీసుకొని వస్తారు లోక కళ్యాణం కోసం. ఓకే. కాబట్టి పాతాళ భైరవుడు అంటే ఎవరు? ఉమ్, వీరభద్రుడు. ఓకే. వీరభద్రుడు, భద్రకాళి. ఉమ్, వీళ్ళకు ఇంకా నిక్షేపాలకు ఎవరు? 36 యక్షిణీలు కలిపితే ఒక కాళి. ఉమ్, నిక్షేపాలను కాపలా కాసేది ఎవరు? యక్షిణీలు. ఉమ్, 36 యక్షిణీలు కలిపితే ఒక కాళి, 5 కాళికలు కలిపితే ఒక ప్రత్యంగిర. ఓకే. అర్థమైందా? ఉమ్, కాళికాదేవి అంశలే కాపలా కాస్తూ ఉంటాయి. ఉమ్, అలా ఇలా జరుగుతాయా అంటే ఒకప్పుడు ఉండేవి మరి ఇవన్నీ. నేనైతే ఇంతవరకు చూడలేదు, కానీ ఉమ్, ప్రత్యక్షంగా డైరెక్ట్ గా అయితే నేను ఇంతవరకు చూడలేదు. ఉమ్. కానీ ఒకప్పుడు అయితే ఇలా ఉండేవని మన పురాణాల్లో ఉన్నాయి ఇటువంటివన్నీ. కొంతమంది గొప్ప గురువుల స్టోరీలు, ఆత్మకథల్లో చదివాను నేను. ఒకవేళ అవి ఉన్నాయి తీయాలి అనుకున్నప్పుడు ఏదో బలి ఇవ్వాలి అదంటారు, ఇది శాస్త్రబద్ధమేనంటారా అని? నిధి శాస్త్రం అని ఒకటి ఉంది మనకి. నిధి శాస్త్రం. నిధి శాస్త్రం అని ఒకటి ఉంది. ఉమ్, ఆ నిధి శాస్త్రంలో ఉంటుందన్నమాట. వీటికి సంబంధించిన లాక్ చేస్తారు లోపల పెట్టి. ఉమ్, కొంతమంది రాజులు ఉంటారు, శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉమ్, అక్కడక్కడ పెట్టేసి దానికి బంధనాలు వేసేవాళ్ళు. ఉమ్, జలబంధనం, ప్రేతబంధనం, ఉమ్, అలాగా కొన్ని బంధనాలు వేసేవాళ్ళు అనమాట. భూత ప్రేత పిచాచ బంధనాలు వేసేవాళ్ళు. ఆ లాక్ ని అన్లాక్ చేయాలి అంటే అతను లాక్ ఎలా వేసుంటే తెలిస్తేనే కదా కీ ఎలా ఓపెన్ చేయాలో తెలిసేది. ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో కూడా మీకు నాగబంధనం ఉందన్నట్టు మీరు చూసారు కదా. అవును. అలాగా రాజులు కొన్ని కొన్ని ప్లేస్లలో పెట్టేసి కొంతమంది తాంత్రికులు ఉంటారనమాట, వాళ్ళతో పూజలు చేయించి లాక్ చేస్తారు. కొంతమంది రాజులు యుద్ధాల్లో వెళ్ళేవాళ్ళు. యుద్ధం చేసినప్పుడు ఓడిపోతాము అనంగా దాచిపెట్టేసేవాళ్ళు భూమిలో. ఇప్పుడు మీకు కర్నూలు దగ్గర డైమండ్స్ దొరుకుతున్నాయి చూసారా, అవంతా ఎవరో వర్షానికి డైమండ్స్ దొరుకుతున్నాయి, అవంతా ఎవరో ఇంకా లాక్ చేసేసినవి వర్షానికి బయట వస్తున్నాయి అనమాట. అప్పుడప్పుడు దాచిపెట్టేసి వదిలేసి ఉంటారు. ఒకప్పుడు బ్యాంకులు లేవు కదా, దాచిపెట్టి ఎక్కడో ఒక భూమిలో దాచిపెడతాడు, అతను చనిపోతాడు. అవన్నీ అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటాయి.